నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్ నేను రానే ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్స్ లో నేడు ది కాన్ఫ్లుయెన్స్ రిథమ్ ఆఫ్ భక్తి కార్యక్రమం। తాగునీటి సమస్యలపై జలమండలి కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధర్నా। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు। సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్స్ లో నేడు సాయంత్రం 6:30 ది కాన్ఫ్లుయెన్స్ రిథమ్ ఆఫ్ భక్తి కార్యక్రమం నిర్వహించనున్నారు। ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు పలువురు ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు। భక్తి, సంగీతం, ఆధ్యాత్మిక సందేశాలతో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు। ప్రాంతంలో కొత్తగా అయినటువంటి డివిజన్ ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బస్వరాజ్ సురేష్ ఒక ఐటీ ఎంప్లాయీ, వారితో పాటు 200 మంది ఐటీ ఎంప్లాయీస్ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది। తెలంగాణలో యువత భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి యువత పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతూ ఉన్నారు। విద్యావంతులు, చదువుకున్నవారు, యువత, మహిళలు ఈరోజు భారతీయ జనతా పార్టీ పనితీరుని దాదాపు 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చూస్తూ ఉన్నారు। కేవలం దేశం కోసం నిరంతరంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అవినీతి రహితమైన పరిపాలన అందించేటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు। కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా, యువత అంతా కూడా, జంజీ అంతా కూడా బీజేపీ చూస్తూ ఉన్నారు। కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్న విషయాన్ని చూశారు। లక్షలాది కోట్లాది ప్రాజెక్టులతో కమిషన్లు తీసుకున్న తర్వాత రాజకీయ దురహంకారంతో బీఆర్ఎస్ని ప్రజలు పక్కకు పెడితే, ఓడిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో నడుస్తూ ఉంది। ఈరోజు కొత్త ప్రాజెక్టుల పేరు మీద లక్షలాది కోట్లాది రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణం కోసం డిపిఆర్లు పెట్టి వాళ్ళ జేబులు నింపడానికి కానీ ప్రజల ఒక సంక్షేమం కోసం కాదు। ఈరోజు రైతులు బాధపడుతూ ఉన్నారు। రైతులు ఒక సంబంధించినటువంటి ఒక వాళ్ళ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది। నల్గొండ జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసే ప్రయత్నం చేశాడు। నిన్న ఒక రైతుకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఈ ధాన్యం అమ్ముడు పోకపోతే। ఎందుకు ప్రభుత్వం దీనిపైన నియంత్రణ తీసుకొని రైస్ మిల్లర్స్ని ఈ యొక్క లిఫ్ట్ చేయమని ఎందుకు చెప్పట్లేదు? ప్రభుత్వానికి రైతు ఒక సమస్య మీద ఒక మామూలుగా ఉంది, వాళ్ళకు చీమ గుట్టినట్టు కూడా వాళ్ళకి లేదు। కాబట్టి భారతీయ జనతా పార్టీ 16వ తారీఖు రేపు ఏదైతే సోమవారం నుంచి మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీస్ అందరం కూడా మేము రైతు ఎక్కడెక్కడైతే ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి మేము అక్కడికి పోతున్నాం। మా మహేష్ రెడ్డి గారి ఫ్లోర్ లీడరు, అదేవిధంగా ఎంపీలందరూ కూడా వారి నేతృత్వంలో మీ అందరం ముందుకు పోయి ఆ ఒక కేంద్రాలను చూసే పరిస్థితి ఉన్నది। ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా కలిసి బీజేపీని పెరగకుండా చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు। ఒకరి భుజస్తంభం మీద తుపాకీ పెట్టి బీజేపీ మీద కాలుస్తున్నారు। కాంగ్రెస్ భుజస్తంభం మీద పెట్టి మా మీద కాలుస్తున్నారు। అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ భుజస్తంభం మీద పెట్టి తుపాకీ కాలుస్తూ ఉన్నారు। కానీ బీజేపీ వీళ్ళకి భయపడేది లేదు। బీజేపీ పెరుగుతూ ఉన్నది। రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ 3 ప్రాంతాల్లో కూడా బీజేపీ మేయర్ గెలుస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది। అందుకే ఇంత పెద్ద ఎత్తున యువకులు ఈరోజు బీజేపీలు చేరుతూ ఉన్నారు। చాలామంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు। వాళ్ళ కుటుంబంలో అసంతృప్తి ఉంది, వాళ్ళ ఒక పార్టీలో అసంతృప్తి ఉన్నది। ప్రజలు వాళ్ళతో విరక్తిపడి ఉన్నారు। ప్రజలు వారికి ఉత్సాహం ఇచ్చేటువంటి ప్రయత్నాలు ఉన్నారు, రిటైర్మెంట్ చేసేటటువంటి ప్రయత్నాలు ఉన్నారు। ఈ 2 పార్టీలు కూడా ఈరోజు నాయకులు కూడా బీజేపీలో చేరేటటువంటి పరిస్థితి ఉన్నది। తప్పకుండా సమయం వచ్చినప్పుడు ఆ పార్టీ నుంచి కూడా చాలామంది మా పార్టీలో చేరుతున్నటువంటి వాస్తవాన్ని మీరు రాబోయే రోజు తొందరగా చూస్తారని చెప్పి తెలియజేస్తూ నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను। విద్యార్థుల ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు, అది మేజు మక్క కావచ్చు, జొన్న కావచ్చు, మన వరి కావచ్చు, ఇది వెంటనే కొనుగోలు చేయాలి। లాస్ట్ దాన కూడా మేము కొంటామని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఈరోజు దీని మీద మాట్లాడలేదు। పైగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు। కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజలు కూడా మేము కోరుతా ఉన్నాం, ఈ 2 పార్టీలు కూడా నమ్మకండి,
నరేంద్ర మోదీ గారి అవినీతి రహితమైన పరిపాలన 12 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వారిని దీవిస్తాం, ఆశీర్వదిస్తాం. మిమ్మల్ని కూడా కోరుతున్నాను, బీజేపీకి అవకాశం తెలంగాణలో ఇవ్వండి. తప్పకుండా మీకు అవినీతి రహితమైనటువంటి పాలన, వికసిత తెలంగాణ వైపు, బంగారు తెలంగాణ మేము తీసుకొస్తామని చెప్పేసి కూడా ప్రజలకు ఆశాస్పదిస్తా ఉన్నాను. హైదరాబాద్ జంట నగరాల్లో నెలకొన్న తాగునీటి కొరతపై ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం ఎదుట ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎండాకాలం నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ నగరానికి రోజుకు 750 ఎంజీడీల నీటి అవసరం ఉండగా కేవలం 550 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేస్తున్నారని, 200 ఎంజీడీల లోటు ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో మంచినీటి సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అనేక కాలనీలలో ఇలా హైదరాబాద్ మహానగరంలో మంచినీటి సరఫరా చేయడంలో ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. మరి అనేక కాలనీలలో ఇలా మంచినీటి సరఫరా వస్తలేదు. చాలా నీళ్లు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత 2 నెలల నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, అయ్యా ఎండాకాలం వచ్చింది, బాగా నీటి తీవ్రత పెరుగుతుంది, దయచేసి మీరు మెరుగుపరచండి అని చెప్పినా కానీ దీని మీద ఏమాత్రం ప్రేమ లేక హైదరాబాద్ ను గాలికి వదిలేసిండ్రు. రోజు 750 ఎంజీడీ నీళ్లు కావాల్సి ఉండే, కానీ ఇలా 550 ఎంజీడీ ఇలా సరఫరా చేస్తుండ్రు. 200 ఎంజీడీ షార్టేజ్ పడుతుంది. మరి ట్యాంకర్ల ద్వారా 12,000 ట్యాంకర్లు పెట్టి మేము సరఫరా చేస్తున్నామని చెప్పిండ్రు. ఎంత ఎక్కువ ట్యాంకర్లు పెడితే ప్రభుత్వం నీటి సరఫరా విషయంలో అంతా ఫెయిల్ అయిందని అర్థం. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మరి మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి గ్రామానికి మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి తండాలకు కూడా నీటి సరఫరా చేసిన ఘనత. కానీ ఇలా హైదరాబాద్ నగరంలో జీవించుకుంటూ హైదరాబాద్ లో నీళ్లు లేవంటే నిజంగా మాకు సిగ్గుచేటు, అవమానంగా భావిస్తున్నాము. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ ప్రభుత్వం మేల్కొని నీటిని సక్రమంగా సరఫరా చేసి ప్రజల కష్టాల నుంచి తొలగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గతంలో చాలా సార్లు వాటర్ వర్క్స్ ఎండీకి కానీ పైన అధికారులకు కానీ నివేదించినాం, నీటి సరఫరా సరిగ్గా జరుగుతలేదు, మీరు దయచేసి ఇంప్రూవ్ చేయమని. కానీ ఏ మాత్రం కూడా చలనం లేదు, ఏ మాత్రం కూడా ఇంప్రూవ్ కాలేదు. కాబట్టి ఇలా నిరసన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎల్బీ నగర్ అద్దంలో ఇలా కార్యక్రమాన్ని చేపట్టినాం. ప్రభుత్వం ఎందుకు ముందస్తు చర్యలు చేపట్టక హైదరాబాద్ నగరంలో వాళ్ళ ప్రజాప్రతినిధులు లేరు. హైదరాబాద్ ప్రజలు మాకు ఓటు వేయలే కాబట్టి ఈ హైదరాబాద్ ప్రజలు మాకు అవసరం లేదన్న తీరున ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి దయచేసి ఈ ప్రాంత ప్రజలు కూడా మీకు ఓటు వేయకుండా మీ ప్రజలే కాబట్టి గుర్తించి వాళ్ళకి నీటి సరఫరా మెరుగుపరచమని కోరుతున్నా. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ మంత్రి దయాకర్ సింగ్, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా తీర్థ ప్రసాదాలు అందించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీలో భారీ చేరికలు చోటు చేసుకున్నాయి. స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బసరాజు సురేష్ తన అనుచరులతో కలిసి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకి రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ వర్గాలకు చెందిన నాయకులు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని డాక్టర్ బసరాజు సురేష్ స్పష్టం చేశారు. దయచేసి గ్రామానికి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేకతను పోయించి అనేకమైన ఉద్యమాలు చేయడమే బీజేపీని తెలంగాణలో ముందు పెట్టమని నేను మీకు సభాముఖంగా చేస్తున్నాను. గ్రామానికి వెళ్ళాల్సి వస్తుంది. చివరిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఆయన అనేకమైన విషయాలు మాట్లాడుతున్నాడు. మాటలు వేరు, చేతలు వేరు, చెప్పడం వేరు,
చేయడం వేరు, ప్రత్యక్షంగా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అందువల్ల ప్రత్యామ్నాయం అనేది బెంగాల్ తర్వాత తెలంగాణ బీజేపీ జెండా అని గ్రామ గ్రామాన్ని చెప్పాలని మనం చేస్తున్నాం. అందుకనే ఈరోజు మన యొక్క సురేష్ గారు, బసవరాజు సురేష్ గారు పార్టీ వెళ్ళారు. చాలా సంతోషం. అందరూ కూడా సపోర్ట్ స్వాగతించారు. సామాజిక కార్యకర్త ఆయన రాజకీయాల కోసమే పరిమితమే రాలేదు, సమాజంలో మార్పు తేవాలని వచ్చాడు. కాబట్టి అలాంటి ఒక సామాజిక కార్యకర్త గ్రామాల్లోకి వెళ్ళి విద్యార్థుల యొక్క విద్య విషయంలో, నీటి విషయంలో, భూమి యొక్క సారవంత విషయంలో కృషి చేస్తున్నటువంటి యొక్క సామాజిక నాయకుడు బసవరాజు సురేష్ గారిని భారతీయ జనతా పార్టీలో నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి వాళ్ళు ఇంకా అనేక మందిని బీజేపీలో చేర్పించి నెక్స్ట్ జెండా ఇబ్రాహీంపట్నంలో ఎగరాలని నేను మీకు సభాముఖంగా చేస్తున్నాను. ఇబ్రాహీంపట్నంలో జెండా ఎగరాలి. తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలి. తెలంగాణలో నా ఒకటే ఆశయం, తెలంగాణలో బీజేపీ కార్యకర్త ముఖ్యమంత్రి కావడమే మన లక్ష్యంగా మనం పెట్టుకోవాలని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తూ మనకి అవకాశం ఇచ్చినటువంటి పూర్వ నరసింహ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై భారత్ మాతాకి వందే వందే వందే. బీజేపీ బీజేపీ. ఈరోజు రంగారెడ్డి రూరల్ జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్గేంగాల్ మున్సిపాలిటీలో బసరాజు సురేష్ గారు స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్, మరి వారితో పాటు 300 మంది యువకులు, ఐటీ ప్రొఫెషనల్స్ మరియు అనేక సామాజిక కార్యక్రమాల్లో గత 4-5 సంవత్సరాలుగా చురుగ్గా తమ సొంత డబ్బులతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దేశం కొరకు, ధర్మం కొరకు, డెవలప్మెంట్ కొరకు సామాజిక సేవ చేస్తున్న బీజేపీలో చేస్తూనే ఇంకా సార్థకత జరుగుతుందని ఈరోజు వారి బృందాలు రావడం జరిగింది. వారికి ఈ సభకు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అంటే జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గారికి, మరియు భాషా గారికి, నర్సన్నకు, కిషోర్కు, దయానకు, అదేవిధంగా వేదిక మీద ప్రతాపన్నకు, మన అందరి శ్రీరాములు అశోక్ గారికి, రచ్చిరెడ్డి గారికి, మన ఈ యొక్క మున్సిపాలిటీ డివిజన్ అధ్యక్షులు నర్సరెడ్డి గారికి, రామరెడ్డి గారికి, రవీందర్ గారికి, ఇంకెవరన్నా మన అజ్జన్నకు, పొట్టిరాములు గారికి, ఇంకెవరన్నా పేరు మర్చిపోతాను కూడా భావించారు. మన జనరల్ సెక్రటరీ నారాయణ యాదవ్ చాలా కష్టపడ్డారు. దేవేందర్ గారికి, మా చెల్లెలకు, మన మాజీ అధ్యక్షులు నరసింహగౌడ్కి, మా కౌన్సిలర్ శ్రీలత, రమేష్ నిత్య యువకుడు రమేష్ గారికి, మరియు బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, నేను ఏం చెప్పాలో ఆల్రెడీ చెప్పిన, నేనేమి చెప్పాలో ఆల్రెడీ చెప్పిన, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మన దారి రహదారి, మన దారి రహదారి, అడ్డదారి కాదు. మన దారి మోడీ దారి. అందుకని నా యొక్క విజ్ఞప్తి మీ అందరికీ, సీనియర్లు కానీ, జూనియర్లు కానీ, క్యాడర్ కానీ, ఎవరు గవర్నమెంట్ ఎమ్మెల్యే అవుతారు, ఎవరు ఎంపీ అవుతారు, ఎవరు మినిస్టర్ అవుతారు, ఎవరు సీఎం అవుతారు పక్క పెట్టి ఓన్లీ సీఎం అయ్యేది కమలం పువ్వు గుర్తు, ఎమ్మెల్యే అయ్యేది కమలం పువ్వు గుర్తు. ఒక్కసారి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ టేస్ట్ ఏంటి, ఆ పవర్ ఏంటి, ఆ లక్ష్యం ఏంటి మీ అందరికీ తెలుస్తుంది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోదీ గారు అధికారం వచ్చిన తర్వాత ప్రజల కోసమే పనిచేస్తున్నారన్న విషయాన్ని ఎంత స్పష్టంగా అక్కడ కనబడతాము. నేషన్ ఫస్ట్ అనేటటువంటి ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ఈ దేశం పట్ల ప్రేమ ఉన్న ప్రతి యువకుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నాడు. నేను మరొకసారి ఈరోజు తెలంగాణలో యువతకు నేను పిలుపునిస్తాను. రాని మన తెలంగాణను రక్షించుకుందాం, ఈ దేశాన్ని రక్షించుకుందాం.
నరేంద్ర మోదీ గారి ఒక ప్రభుత్వాన్ని మనం బలపరుస్తాం. మన దేశంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులు ఏదో ఉన్నాయో ఆ పరిస్థితులను మనం ఎదుర్కొందాం ధైర్యంగా. సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక సమస్యలు ఏ విధంగా అయితే మన సైనికులు ఎక్కడ ఎదుర్కొంటున్నారో ఈ దేశంలో ఈ మధ్య కాలంలో నిర్మాణమైనటువంటి ఒక పరిస్థితులు కూడా మనము ధైర్యంతో ఎదుర్కొందాం. మన నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కు వచ్చిన వేళ ఆ రోజు హైదరాబాద్ నుంచి దేశం ప్రజలను కోరారు. అక్కడ ఇరాన్ అమెరికా యుద్ధంలో అనేకమైనటువంటి కష్టాలు వస్తూ ఉన్నాయి. మనకు అక్కడి నుంచి ఎరువులు వస్తాయి, పెట్రోల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది. కానీ యుద్ధం ద్వారా మనకు ఆ సరఫరాలో కొంత ఆలస్యం అవుతున్న విషయాన్ని మనం గుర్తించాం. ఈ యొక్క నేపథ్యంలో ప్రపంచ మొత్తంలో అన్ని దేశాలు కూడా చమురు ధరలు 20% నుంచి 80% దాకా పెంచారు. కానీ భారతదేశం ఉన్నటి వరకు ఒక్క పైసా పెంచకుండా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెలు పెరిగినందుకు, ఆయిల్ బ్యారెల్ పెరిగినందుకు కేవలం 3% మాత్రమే మనం పెంచడం జరిగింది. ఎక్కడ 20 నుంచి 80%, ఎక్కడ 3%. ప్రజల మీద భారం పడకుండా, గ్యాస్ ధరలు పెంచకుండా, పెట్రోల్ డీజిల్ కేవలం నామ మాత్రమే పెంచి ఈ రోజు సామాన్య ప్రజల్ని దేశంలో ఊరడకం చేసి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తాము. ఇలా కేటీఆర్ గారు మాట్లాడారు. నరేంద్ర మోదీ గారంట హైదరాబాద్ వచ్చి హితో పలకారంట. అది మీకోసం కాకోసం కాదు, దేశ ప్రజల కోసం వారు ఇచ్చినటువంటి ఒక సలహా. బంగారం కొనమని చెప్పలేదు, బంగారం కొనొద్దు కూడా చెప్పలేదు. ఒక ఏడాది మాత్రము మనం కష్టపడితే, మన సొమ్ముని మన దగ్గరే ఉంచుకుంటే, మన విదేశాలకు మన సొమ్ముని పంపించకుండా మన ఫారెన్ ఎక్స్చేంజ్ మనం కాపాడుకుంటే మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది, ఈ దేశం సురక్షితంగా ఉంటుంది, ఈ దేశం కూడా బలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చెప్తే వీళ్ళకి నచ్చలేదంట. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా కలిసి బీజేపీని పెరగకుండా చేసే ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. ఒకరి భుజస్తంభం మీద తుపాకీ పెట్టి బీజేపీని కాలుస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ భుజస్తంభం మీద పెట్టి మా మీద కలుస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ భుజస్తంభం మీద పెట్టి తుపాకీ కాలుస్తూ ఉన్నారు. కానీ బీజేపీ వీళ్ళకి భయపడలేదు. బీజేపీ పెరుగుతూ ఉన్నది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ 3 ప్రాంతాల్లో కూడా బీజేపీ మేయర్ గెలుస్తుందని దగ్గర పూర్తి నమ్మకం ఉన్నది. అందుకే ఇంత పెద్ద ఎత్తున యువకులు ఈరోజు బీజేపీ చేరుతూ ఉన్నారు. చాలామంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీకి అసంతృప్తిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని బీజేపీ సంగారెడ్డి జిల్లా నాయకులు, ప్రముఖ న్యాయవాది నాయక్వాడి యాదగిరి అన్నారు. బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు విషయంలో కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా మాట్లాడటం తగదని ఆయన మండిపడ్డారు. ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి మీద అనేక ఆరోపణలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు బండి భగీరథ్ పైన నమోదైనటువంటి పోస్కో కేసు గురించి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చూస్తే గతంలో కవిత లిక్కర్ కేసులో జైలుకు పోయినప్పుడు ఇదే కేసీఆర్ రాజీనామా చేసిండా అని చెప్పేసి నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఈరోజు పోస్కో కేసు గురించి కేటీఆర్కు అసలు ఏం విఘ్నత ఉన్నది, లేకపోతే ఆయన ఏం మనిషి అనేది అర్థమవుతలేదు. పోస్కో అనేది ఒక మైనర్ అమ్మాయి మీద మైనర్స్కి సంబంధించినటువంటి కేసు. ఆ కేసును బహిరంగంగా తీసుకొచ్చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించడము ఇది అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కేటీఆర్ ఖబర్దార్ను ఇవన్నీ మార్చుకోండి. ఈ విధమైన పద్ధతి, ఈ విధమైన బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి మీరు గత 2 పరిహారాలు గతంలో మీరు చేసినటువంటి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని కేసులు అయినాయి, ఎన్నిటి మీద మీరు రాజీనామాలు చేసిండ్రు. ఈరోజు మీరు
అప్పట్లో ఒక సిట్ ఏర్పాటు చేసిండ్రు. డ్రగ్ కేసు, అసలు డ్రగ్ కేసులలో ఫస్ట్ హైదరాబాద్లో ఎవరి మీద కేసు కావాలంటే అది కేటీఆర్ మీద కావాలి. డ్రగ్స్ కల్చర్ తీసుకొచ్చింది హైదరాబాద్కు కేటీఆర్. ఈరోజు బండి సంజయ్ వాళ్ళ కుమారుడు ఎవరైతే పోస్కో కంప్లైంట్ ఉందో వాళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళ మధ్యలో ఏం విభేదాలు జరిగినాయి ఏందనేది గవర్నమెంట్ ఒక సిట్ ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. పూర్తి వివరాలు రాకముందే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఖబర్దార్, కాంగ్రెస్ నాయకులకు కూడా ఒకటే చెప్తున్నాం, ఈరోజు బండి సంజయ్ ఓ కేంద్ర మంత్రి, ఏదన్నా ఆయన తప్పు చేస్తే బరాబర్ మీరు మాట్లాడవచ్చు. ఫ్యామిలీలో ఎంతోమంది ఎన్నో రకాలుగా జరుగుతుంటాయి. దానికి తోడు బండి సంజయ్ తీసుకొచ్చి వాళ్ళ కుమారుని తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పిండంటే ఆయన చట్టం మీద ఉన్నటువంటి గౌరవం. ఈరోజు మీరు న్యాయస్థానాల మీద కూడా ఆరోపణలు చేసే పరిస్థితులకు వచ్చిండ్రు కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మీరు మార్చుకోండి. ఎక్కడ కూడా బండి సంజయ్ ఎక్కడ కూడా తప్పు చేయలేడు. ఈరోజు తప్పు వాళ్ళ కొడుకు భగీరథ చేసిండా లేకపోతే అమ్మాయి ఏం చేసిండు అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కాబట్టి ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇదే విధంగా ఆరోపణలు చేస్తే కేటీఆర్ నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి బీజేపీ సంగారెడ్డి నియోజకవర్గం తరఫున మేము హెచ్చరిస్తున్నాం. యాదగిరి బీజేపీ జిల్లా నాయకులు, సంగారెడ్డి నియోజకవర్గం. మహబూబాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. యువతలో ఆత్మవిశ్వాసం నింపుతూ ఇక్కడ అద్భుతాలు సృష్టించగలడన్న నమ్మకం నాకుంది, మీకుందా అంటూ ప్రేరణాత్మక పిలుపునిచ్చారు. వ్యవసాయం, విద్య, ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో మహబూబాబాద్ జిల్లా ఇప్పటికే ముందంజలో ఉందని పేర్కొన్న కలెక్టర్, భవిష్యత్తులో అధికారులు, యువత, ప్రజలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. మన జిల్లాలో మీరు చూసుకుంటే ముఖ్యంగా ఒక అభిప్రాయం అయితే ఉంటుంది, మహబూబాబాద్ చాలా వెనుకబడిన జిల్లా. కానీ దానికి ధీటుగా మన జిల్లా ఏ విధంగా అచీవ్మెంట్స్ చేసింది అన్నది నేను ఒకసారి అంటే రాష్ట్ర స్థాయిలో మనము ఎలా పర్ఫామ్ చేస్తున్నాము అన్నది కొన్ని ముఖ్య పథకాల ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, గిరిజనులు ఎక్కువగా ఉండే మహబూబాబాద్ జిల్లాకు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేకమైన కార్యాచరణను రూపొందించి నిరంతరం పర్యవేక్షిస్తూ రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉన్నాం మనం. ముఖ్యంగా మనకి 10,600 ఇల్లులు మనకు ఒకవేళ శాంక్షన్ అయితే దాంట్లో 10,200 ఇల్లులు మనం ఆల్రెడీ మంజూరు చేసుకొని మొదలు పెట్టాము. దాంట్లో 2,000 ఇల్లులు పైగా మనం పూర్తి చేసుకున్నాము. ఈ పూర్తి చేసుకున్న ర్యాంకింగ్ లో మనం చూసుకుంటే రాష్ట్ర స్థాయిలోనే 6వ స్థానంలో ఉన్నాము మనము. ఇది చాలా అభివృద్ధి చెందిన సో కాల్డ్ మంచి జిల్లాల్లోకి పోల్చుకుంటే కూడా మనం చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తున్నాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఇందిరమ్మ ఇల్లు విషయంలో, నేను వచ్చి ఛార్జ్ తీసుకున్నప్పుడు ఆయన ప్రజాపాలన స్టార్ట్ అవ్వకముందు జిల్లాలో ఓన్లీ 197 హౌసెస్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి. లాస్ట్ అంటే మార్చి 6th నుంచి ఈ రోజు మే 22nd వరకు దానికన్నా 90% ఎక్కువ ప్రోగ్రెస్ ఈరోజు మనం సాధించాము. 2,000 ఇల్లు పైగా జస్ట్ 2 months లోనే మనము కంప్లీట్ చేసుకొని 6వ స్థానానికి వచ్చాము రాష్ట్ర స్థాయిలో. అలాగే మీరు చూసుకుంటే ఎడ్యుకేషన్ విషయంలో చూసుకుంటే రీసెంట్ గా మనకి SSC ఫలితాలు రిలీజ్ అయ్యాయి. దాంట్లో కూడా ఎంతో వెనుకబడిన జిల్లా అనుకునే మన జిల్లా టాప్ 5 districts లో ఉంది. SSCలో కూడా అంటే ఒక 8,000 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే 97 మంది పిల్లలు మాత్రమే పాస్ అవ్వలేదు, మిగిలిన వాళ్ళందరూ పాస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకు కూడా మనము రెమెడియల్ క్యాంప్స్ అని పెట్టేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము డెఫినెట్లీ. అలాగే మనము చూసుకుంటే సెన్సస్ జరుగుతున్నా, ఇప్పుడు అందరూ ఇంటికి ఎన్యూమరేటర్స్ వస్తున్నారా. సో సెన్సస్ లో కూడా అంటే మన జిల్లాలో 2,103 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అని చేసుకున్నాము. దాంట్లో 1,300 నుంచి 1,400 మంది ఎన్యూమరేటర్స్ ఉన్నారు. ఈ ఎన్యూమరేటర్స్ మొదలు పెట్టి కంప్లీట్ చేసుకున్న దాంట్లో కూడా మనం రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో ఉన్నాం. సో ఇది అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ జిల్లాలో ఏది కాదు, ఏది జరగదు అని అటువంటి ఒక
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్స్ లో నేడు ది కాన్ఫ్లుయెన్స్ రిథమ్ ఆఫ్ భక్తి కార్యక్రమం. తాగునీటి సమస్యలపై జలమండలి కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధర్నా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.